జెడ్పీ హై స్కూల్లో ఆకతాయిలు బరి తెగించారు. పాఠశాల సెలవు సమయంలో బాత్రూమ్ తలుపులు పగలగొట్టి లోపల ఉన్న సుమారు 50,000 రూపాయల సామాగ్రిని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన సామాగ్రిని చెల్లాచెదురుగా పడేశారు. పాఠశాల హెడ్ మాస్టర్ పుచ్చయ్య ధ్వంసమైన సామాగ్రిని పరిశీలించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పాఠశాలకు చేరుకుని ఆకతాయిలు ధ్వంసం చేసిన సామాగ్రిని పరిశీలించారు. అక్కడ నుంచి పలుకుంటూ వచ్చి ముక్కలు చేసేసి ఆ పక్కన పోసేస్తున్నారు. ఈయన ఖచ్చితంగా నిన్న అవడం లేదు, రాత్రి ఖచ్చితంగా చెప్ప ఈ మొత్తం పగలబడి వాష్ బేషన్ పట్టుకోండి. ముక్కలు పైపు ఇంత శబ్దాన్ని పగలబడుతుంది. ఈరోజు ఉదయాన పాఠశాల వేళకి హాజరు కావడం జరిగింది. వచ్చిన వెంటనే పాఠశాల అటువంటి టాయిలెట్స్ని గమనిస్తే టాయిలెట్స్ మొత్తము బాయ్స్ టాయిలెట్ యొక్క వాష్ బేషన్లు, దానికి ఉన్నట్టు పైపులు ట్యాపులు అన్నీ కూడా ధ్వంసం చేసినట్టు ఆగతాయిలు అర్థమవుతూ ఉంది. ఇది మొత్తము దాదాపు 50,000 రూపాయలు ఉన్నటువంటి వస్తువులు ఇవన్నీ కూడా ధ్వంసం చేసినారు. కాబట్టి విద్యార్థులకి రోజువారీగా ఆయాలు కూడా వచ్చి గమనించారు. వారు వెంటనే నాకు తెలియజేసిన తర్వాత నేను వచ్చి గమనించడం జరిగింది. ఈరోజు మొత్తం పిల్లలకి ఆ వాష్ బేషన్లు కూడా లేకుండా పోయింది. వాటి మొత్తం డమ్మీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి విద్యార్థులకి అసౌకర్యం కలిగింది. కాబట్టి ఇవన్నీ కూడా విద్యార్థులకి అసౌకర్యం లేకుండా ఉండాలంటే వీళ్ళు పోలీసు శాఖ వారు దీన్ని మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు వారు పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని చెప్పి భవిష్యత్తులో తిరిగి పునరావృతం కాకుండా విద్యార్థులకి అసౌకర్యం లేకుండా సౌకర్యం ఉండేట్టుగా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను.